అభిషేకంగా సమర్పించారు. ఈ నలుగురు విద్వాంసులలో మొదట భీష్మాచార్య వారి గురించి చెప్పాలి. చూస్తేనే కలిగి తీరుగా మనకు దేవుడు చూసినట్టు ఉంటుంది. మొదట నందీశ్వరుడు అంటే మనం పాల్గొని పడేది గారిని చూడలేదు, పడలి సుబ్రహ్మణ్యం పిల్లై గారిని చూడలేదు. కానీ రామనాథపురం మృగభూమి గారు వచ్చారు, మూర్తి సార్ అందరూ వచ్చారు. కానీ ఇప్పుడు నంది స్వరూపంలో మనం శ్రీ ఉమయాపురం శివరామని చూస్తున్నాం. పద్మశ్రేణి, పద్మభూషణి, పద్మవిభూషణ్ ఇంకా భారత రత్న రావాలి మహానుభావుడు. 92 years అనుకుంటాను సార్, 92 ప్రెసెంట్. 32 years, 92 కాదు, ఇంకా ఇంకా వయసులో కొద్ది 60 years వెళ్ళిపోతారు. ఆ మ్యూజిక్ అకాడమీ అయితే నేను చెన్నైలో మ్యూజిక్ సీజన్ జరిగేటప్పుడు ప్రమాదకణాలన్నీ ఒక చోట చేరినట్టు కైలాసంలో అన్నా 88 ఆ రోజుల్లో 75 years బ్యాక్ లా చేసినటువంటి ఒక మొదటి విద్వాంసం మొత్తం సంగీత లోకంలోనే లా బిఎంబిఎన్ సార్. అంటే ఈ సభ ఏర్పడక మునుపు నుంచి గురుగారు రాస్తున్నారు. 88 years ఈ సభ ఏర్పడి 80 years అయింది. అప్పుడెప్పుడు 1943లో శ్రీ త్యాగరాజ ట్రస్ట్ ఆ మహానుభావులు అందరూ కలిసి ఏర్పరిచారు. అది ఇంకోసారి మనం చెప్పుకున్నాం పేరున 1943. ఇప్పటికీ ఆ ఫుల్ అందరూ పెద్దవాళ్ళు ఉండేటటువంటి ఫోటో ఇంకా కూడా ఉండేది ఆర్కీవ్స్లో. సో ఈరోజు మనం ప్రత్యేకించి త ధి తోం నం అనేటటువంటి 4 అక్షరాల్లో నం ది అంటాం. నందీశ్వరుడే మా తద్దితోటంలో నంది కాబట్టి ఆ నంది ఎవరు అంటే ఈరోజు వాళ్ళు రావడమే విశేషం. అందుకు ముఖ్యంగా మన ట్రస్ట్ మెంబర్లని మనం ఎంతైనా వాళ్ళని పొగడాలి. మురళీధర్ సార్ దగ్గరుండి ఆయన పాదాలు పట్టుకొని పిలుచుకొచ్చారని చెప్పాలి. అటువంటి మహానుభావుడు. ఒక ప్రభు సార్ రావాలన్నా, మూర్తి సార్ రావాలన్నా వాడి డబ్బు కాదు ప్రధానం, అంత గౌరవం మర్యాద. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనము ఇలాంటి మృదంగ వాద్యం వినాలంటే ఒక అదృష్టం ఉండాలి చెప్తున్నారు. అటువంటి మహానుభావులు వైగై జ్ఞానస్కందన్ అనేటువంటి ఒక మహావిద్వాంసులు. వైగై జ్ఞానస్కందన్ వారి ఇక్కడ కూడా వచ్చి వారి శిష్యుల ద్వారా అనేక కచేరీలు ఇచ్చారు. ఇక్కడ ఎంకేసార్ ఉండే రోజుల్లో మాడభూషి కృష్ణస్వామి గారు ఉన్న రోజుల్లో వైగై జ్ఞానస్కందన్ గారు వారితో కూడా వాళ్ళ కొలీగ్స్ శిష్యులు అందరూ ఇక్కడ కలిసి పాడారు. ఆ సంవత్సరంలో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇచ్చారు సార్. కనుక వారి యొక్క శిష్యులు, ప్రియ శిష్యులు శ్రీ సిక్కిల్ గురుచరణ్ గారు. సర్వం ఆ పిక్చర్ ఇన్స్పిరేషన్ ఆర్టిస్టులందరికీ. ఒక మృదంగం ఆర్టిస్టు, వోకల్ ఆర్టిస్ట్ ఎట్లా ఉండాలి, వోకల్ ఆర్టిస్టులు ఎన్ని కష్టాలు పడతారు, మృదంగిస్టులు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్లో కానీ సంఘంలో సమాజంలో కళాకారులు ఎన్ని బాధలు పడతారో, ఎంత పైకి రావాలంటే దాని వెంట ఎంత కృషి ఉంటుందని మనకు తెలుస్తుంది. అలాగే సర్వం తాళమైన సినిమా ద్వారా కూడా సిక్కిల్ గురించి ప్రపంచమంతా తెలుసు. విడిగా ఆయన తిరగని కంట్రీ లేదు, ఎన్నో కంట్రీ తిరిగారు. బట్ ఆ సినిమా వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా ఎలివేట్ అయినారు. మన సిక్కిల్ అనేటటువంటి సిక్కిల్ భాస్కర్ గారు, సిక్కిల్ సిస్టర్స్, సిక్కిల్ గురుచరుడు వ్యక్తి వలన ఆ ఊరికి పేరు వచ్చింది చెప్తున్నాను. వ్యక్తి వలన ఆ సిక్కిల్ అనేటువంటి ఊరికి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ యంగ్స్టర్స్ జనరేషన్స్ లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో ముందు వరుస ఫ్రంట్ రో విద్వాంసులు శ్రీ సిక్కిల్ గురుచరుడు గారు. సో వారు మన ట్రస్ట్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ముందర వోకల్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, అయినా కూడా సాహసించి మొదటి విద్వాంసం మహానుభావులు కనుక
భీష్మాచార్యులు. వారి నుంచి ఫస్ట్ చెప్పుకోవాలి, వారి పాదాలు నమస్కరిస్తూ. తర్వాత కార్తీక్ అన్న, డాక్టర్ ఎస్ కార్తీక్. వీళ్ళ వల్ల కూడా ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ఒక గొప్ప తెలుస్తుంది. కార్తీక్ అన్న గురించి చెప్పుకోవాలంటే హార్ట్ బీట్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ఒక 35 years నుంచి ఒక టీం ఏర్పరిచాడు. అది ఒక అద్భుతమైనటువంటి టీం, హార్ట్ బీట్. ఆయన వాయిస్తుంటే మన హార్ట్ బీట్ మారిపోతుంది, పరిగెడుతూ ఉంటుంది, స్లోగా ఉంటుంది. అటువంటి హార్ట్ బీట్ ద్వారా విడిగా ఏ మహాయుద్ధం వస్తాయో చూడండి, గమనించండి. శివరామ శాస్త్ర ఎట్లా వాయించాలి, రఘు శాస్త్ర ఎట్లా వాయించాలి, మూర్తి శాస్త్ర ఎట్లా, కారిపడి శాస్త్ర అయితే ఎట్లా వాయించాలి, దొరై శాస్త్ర అయితే ఎట్లా వాయించాలి, అట్లా మనసు నెరిగి వాయించేటటువంటి మహావిద్వాంసులు. అయితే అక్కడక్కడ ఏమున్నాను నేను ఘట విద్వాం అయినా కూడా ఉపవాద్యం కూడా ఎక్కడ వాయించాలి, జమాయించి వాయించాల్సిన చోట జమాయించి వాయిస్తారు. అక్కడ ఆయన ప్రతిబంధం కనపరుస్తారు. ఎక్కడ గురువులు పెద్దలు ఉన్న చోట ఎట్లా వాయించాలో అంత నమ్రతతో వాయించేటటువంటి విద్వాంసులు డాక్టర్ ఎస్ కార్తీక్ గారు. వీళ్ళకి వయసులో పెద్దవాళ్ళని వాటిని చెప్పడం. ఇక మన ఊరి విద్వాంసులు, నిలయ విద్వాంసులు